స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభువా, ఇదిగో నీ పరిశుద్ధమైన సన్నిధిలోకి నడిపించిన విధానం కొరకు, ఇప్పటి వరకు ప్రభువా నాయనా సావాసం కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నా ప్రభు నీ వాక్కు స్వరము నీ బిడ్డలు వినున్నారు ప్రభా నాయన. ఆ మాటకి నా ప్రభా లోబడే జీవితం కూడా దయచేయమని అడుగుతున్నాము. మీ దాసులు మీరు దీవించి ఆస్వాదించిన విధానం కొరకు నీకు స్తోత్రం. ఆయనకి ఇచ్చిన బలము శక్తి కొరకు స్తోత్రం. ప్రభువా నాయన, మరొక్కసారి ప్రభు మా అందరితో మీరు మాట్లాడమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మాకు దయచేయమని, ఇదిగో ప్రభువా నాయన నీ అధికారంగా మేము లోబడుతూ సమస్త కీర్తి ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ అతి త్వరలో రానై ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనము దేంట్లో ఉన్నామమ్మా? 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము మనము ధ్యానిస్తూ ఉన్నాము. మొదటిగా ఆయన దేంట్లో ఒక మాదిరిగా ఉండమన్నాడు? మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా మీరు ఉండుడి అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రేమని చూస్తూ ఉన్నాము. ప్రేమలో 4 రకాల ప్రేమ బైబిల్లో కనబడుతూ ఉంటుంది. ఆ 4 రకాల ప్రేమ ఎలాంటిదంటే, మొదటిది దేవుడి ప్రేమ. దేవుడి ప్రేమ స్వార్థం లేని ప్రేమ అని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు తనకు అద్వితీయ కుమారుణ్ణి మనకి ఈ లోకానికి పంపించి మన పాపాల నిమిత్తము ఆయన మన స్థానాల్లో ఆయన చనిపోయారు. అది దేవుని యొక్క ప్రేమ. అంటే వాళ్ళు మనుషులు ఇంకా పాపంలో ఉండగానే ఆయన చనిపోయాడు. అలాగే ఇంకా మనము రాబోయే తరాలు కూడా మనము రక్షించబడుతున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప వల్లనే, ఆయన ప్రేమని బట్టే మనము. అందుకే రోమిలికి రాసిన పత్రిక 5:8 ప్రకారంగా మనము పాపంలో ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడని చెప్పారు. తర్వాత ఇంకొక ప్రేమ ఉంది. అది సహోదరులు లేకపోతే ఒక ఫ్రెండ్షిప్. అది మనకి ఎలా కనబడుతుందంటే, మీకు యోనతాను దావీదు మధ్యలో వాళ్ళొక నిబంధన కలిగిన ప్రేమ ఒకటి ఉంది. అది ఫ్రెండ్షిప్. అది సహోదరులతో ప్రేమ. దాన్ని ఫిలియా అంటారు. ఆ ప్రేమలో ఎలా ఉంటుందంటే, ఒక సహోదరుతో ఒక్కసారి మనము నిబంధన చేసిన తర్వాత, అంటే మనం అందరము ప్రభులో నడుస్తున్నాము, కానీ అందరూ మనలాగా నడవరు, అందరూ ఏక మనస్సుతో ఉండరు. కానీ కొందరైతే ఏక మనస్సు కలిగి ఉంటారు. వాళ్ళు ఏమైపోతారంటే సంఘముగా కలిసిపోతారు. అట్టి ప్రేమ సహోదరుల మధ్యలో మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా లాజర్ అంటే చాలా ప్రేమ. ఎందుకంటే వాళ్ళిద్దరూ స్నేహితులు కాబట్టి ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా, బెతనీకి వెళ్ళినప్పుడల్లా ఎక్కడికి వెళ్ళేవాడు ప్రభు? వాళ్ళు మరియా మార్తా ఇంటికే వెళ్ళేవాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచయం చేసినా కూడా సాయంత్రం కల్లా ఎక్కడికి వచ్చేవాడు? మార్తా మరియా ఇంటికే వచ్చేవాడు. ఎప్పుడన్నా కానీ లాజర్ కొరకు ఆయన వచ్చేవాడు. అలాగే ఇంకొక ప్రేమ ఉంది, దాన్ని స్టోజ్ అంటారు. ఆ ప్రేమలో ఒక ఫ్యామిలీ, అంటే అది న్యాచురల్ గా పుట్టే ప్రేమ. పిల్లలు ఆటోమేటిక్ గా తల్లిదండ్రుల్ని ప్రేమించే విధానం, వాళ్ళు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎవరు చెప్పగల తల్లిని ప్రేమించమని, అమ్మ అని పిలవమని ఎవరు చెప్పగల, ఆటోమేటిక్ గా న్యాచురల్ గా వచ్చేసేదే ఫ్యామిలీ అఫెక్షన్. అది ఎవరు నేర్పించేది కాదు. అందులో మనలోనే అది పుట్టుకతోనే అది వస్తుంది. 4వదిగా మీరు చూస్తే దేవుని యొక్క వాక్యంలో మనము లూకా సువార్త 15:20 ప్రకారంగా మీరు ఆ ప్రేమని చూడాలంటే మీరు చూడొచ్చు. 15:20 అన్నా? అవునమ్మా.
వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఆమేన్. ఆమేన్. అది న్యాచురల్ గా వచ్చే ప్రేమ. తండ్రి కుమారుడు గాని లేకపోతే ఇంట్లో వాళ్ళు గాని కూతుర్లు గాని ఉన్న ప్రేమ అది ఆటోమేటిక్ గా ఎవరు చెప్పకర్లా. ఎందుకంటే వాళ్ళు అది ఒక ఫ్యామిలీ బంధము. అందుకే తండ్రి ఏం చేశాడు, పరిగెత్తుకొని వెళ్ళాడంట. పరిగెత్తుకొని వెళ్ళి తన కుమారుని హత్తుకొని ఆయన ముద్దు పెట్టినట్టుగా మనకు కనపడుతూ ఉంటది. అది స్టోజ్. ఆ ప్రేమ వేరే. తర్వాత నాలుగవదిగా మనము ఈరోస్ అనే ఒక ప్రేమ ఉంది. అది భార్య భర్తల మధ్యలోనే ప్రేమ. ఉమ్. అందుకే సాంగ్స్ ఆఫ్ సాలమన్ లో 8వ అధ్యాయము 8 సాంగ్స్ ఆఫ్ సాలమన్ 8, 6 and 7. 6, 7. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాల సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయ జాలవు. ఈ ప్రేమ భార్య భర్తల మధ్యలో కనపడుతూ ఉంటది. ఉమ్. ఇది ఆటోమేటిక్ గా దేవుడు ఇచ్చే ప్రేమ. తర్వాత మనం చూసేది ఏంటంటే సంఘంలో సహోదరుల ప్రేమ గురించి మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, అందరూ ప్రేమిస్తారు, సంఘంలో ఉన్న అందరూ దేవుణ్ణి ప్రేమిస్తారు. కానీ ఈ ప్రేమ బయటికి దేవుడు మీలో పెట్టిన ప్రేమ అంటే ఒకరిని ప్రేమించమని చెప్పాడు. అలాగే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు. అలాగే నీ శత్రువుని ప్రేమించమన్నాడు. ఒక కొత్తన ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? మీరు ఒకరిని మీ సహోదరుని ప్రేమించమన్నాడు. ఇప్పుడు సంఘంలో సహోదరులు వచ్చారు కదా. అప్పుడైతే సంఘం లేదు. ఇప్పుడు సంఘం వచ్చిన తర్వాత ఆయన వచ్చింది సంఘాన్ని కట్టడానికే. ఎందుకంటే ఆయన మరణం తర్వాత మొదటిగా స్థాపించింది సంఘమే. ఇప్పుడు సంఘంలో సహోదరులు ఉంటారు, సహోదరులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఒక ఉదాహరణ ఇచ్చాడు. నేను చేసినట్లుగా మీరు చెయ్యుడి, అంటే ఫాలో మై ఎగ్జాంపుల్ అని చెప్తున్నాడు. కానీ ఎంతమంది నిజంగా ప్రభుని వెంబడించేవారు ఆయన మాటకి లోబడి మనము ఆయా ఎగ్జాంపుల్ ఆయన మాదిరిగా జీవించాడు కదా. ఆయన తన తాను తగ్గించుకొని తన శిష్యులు పాదాలు కడిగి ఆయన ఏం చేశాడు? ప్రేమ చూపించాడు. లెగిసి ఏం చెప్తున్నాడు ఇప్పుడు? నేను మీకు చేసినట్లుగా మీరు కూడా ఒకరికి చేయుడి అని చెప్పాడు. ఎందుకంటే దేవుని సంగమా ఆయనే తగ్గించుకుంటే మనం ఇంకా ఎంత తగ్గాలి? ఎందుకంటే ఒకరొకరు సేవ చేసినప్పుడు ఏమవుతుందంటే మనము తగ్గించుకుంటున్నాము. మన హోదాని బట్టి కాదు పనిచేసేది, ఆయన చెప్పాడు కాబట్టి. మనం ఎంత అపోస్తులైనా, శిష్యుడైనా, ఎంత పెద్ద హోదా కలిగిన రెవరెండ్ అయినా, డాక్టర్ అయినా, ఏదైనా కానీ, ఎన్ని డాక్టరేట్లు ఉన్నా కూడా మన దగ్గర దేవుడు ముందు తగ్గాల్సిందే. దేవుడు మాటకి తగ్గాల్సిందే. నేను చేసినట్లుగా మీరు చేయుడి. అమ్మా నేను చేయనయ్యా, నేను డాక్టర్ని, నేను ఇప్పుడు రెవరెండ్ని అనుకుంటే ఎందుకు సేవకు పనికిరారు వారు. దేవుని సంగమా అట్టి వారు దేవుణ్ణి ఏం చేస్తాడు? అహంకారాలను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. ఆయన మాటకి లోబడపోతే కానీ తీసి పక్కన పెడతాడు జనాల్ని. అందుకే వాళ్ళ ప్రార్థన ఆలకించబడదు. అందుకే మొర పెట్టినప్పుడు దేవుడు వినడు, నూతన ద్వారాలు తెరవడు. ఎందుకంటే అహంకారము వలన మనం తగ్గించుకుంటే హెచ్చింపబడతామన్నాడు. అందుకే ఒక మాదిరిగా నేను మీకు చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ గా నేను ఈ లోకానికి వచ్చాను, ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను, మీరు కూడా నేర్చుకొని ఇతరులకి నేర్పించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ప్రేమ శిష్యుల్లో కనిపించింది. ఆ రోజుల్లో వాళ్ళు ఎవరిని తక్కువ చేసి మాట్లాడాల. వాళ్ళు ఒకళ్ళు మినిస్ట్రీ ఒకళ్ళు హెచ్చించుకోలేదు. వాళ్ళు వేరే వాళ్ళ మినిస్ట్రీని హెచ్చించారు తప్ప వాళ్ళ యొక్క మినిస్ట్రీని ఎప్పుడూ హెచ్చించుకోలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడన్నా కానీ ఒక సేవకుడు బైబిల్లో ఇంకో సేవకుడి గురించి తక్కువ చేసి మాట్లాడతాం మీరు చూసారా? కొత్త నిబంధనలో
ఏమా పేతురు తప్పు చేసినప్పుడు డైరెక్ట్ గా ఎదిరించాడు. ఆయన వీపు వెనక మాట్లాడలా ఎవరు. మన పౌలు గారు డైరెక్ట్ ఎదిరించాడు. ఏంటి నువ్వు చేస్తున్న పని. అవును. ఆయన చిన్నవాడైనా కూడా, ఆయన మొదటి శిష్యుడైనా కూడా పేతురు, కానీ ఎదిరించాడు. ఉమ్. కానీ దాని తర్వాత అందరికి వెళ్ళి చెప్పలా ఆయన. మనమైతే అలా కాదు. ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే 10 మందికి తెలిసే వరకు మనం నిద్రపోం. అది ప్రేమ కాదు. ఏం చాటుతున్నావు? అది కుటుంబంలో అయినా కూడా ఉండొచ్చమ్మా. 100 జరుగుతాయి. కానీ మనం 10 మందికి వెళ్ళి చెప్పే ఇది కాదది. ఎవరన్నా ఏదైనా డిస్కస్ చేస్తే అది మనలోనే ఉండిపోవాలి. ఎందుకంటే 10 మందికి చెప్పేది కాదు. ఎందుకంటే ఒక క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుతున్నాం. నువ్వు ఒక క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు అనేది మనం భయం ఉండాలి. అందుకే దేవుని సంగమా వాళ్ళు ఒకళ్ళొకళ్ళని క్షమించుకున్నారు. క్షమాపణ అడిగారు. తర్వాత వారు ఏం చేసేవారు? ఆ ప్రేమ, దేవుని యొక్క శిష్యుల మధ్యలో ప్రేమ ఎలా ఉండేదంటే, వాళ్ళు ఒకరొకరి భారముని వాళ్ళు మోసుకునేవారుగా ఉన్నారు. అలాగే దయతో, దేవుడు దయతోను వాళ్ళు మాట్లాడటం ద్వారా, ఎందుకంటే ప్రభు దగ్గర నేర్చుకున్న వారు వీళ్ళు. ప్రభుని వెంబడించిన వారు. ప్రభుతో కొంతకాలము 3.5 సంవత్సరాలు వాళ్ళు పరిచర్యలో ఉన్నారు. ప్రభు పరిచర్యలో వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు నేర్చుకున్నారు, కొంత నేర్చుకున్నారు. అందుకే వాళ్ళు మాట్లాడే విధానము కూడా ఎలా ఉండిందంటే దయగలిగిన మాటలు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా దయగలిగిన మాటలు కలిగిన వాడు కాబట్టి శిష్యులు కూడా దయగలిగిన మాటలే మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత చాలా మార్పు వచ్చిందమ్మా ప్రభులో. వాళ్ళు తిరిగే కొద్దీ కొంతమంది కోపముతో ప్రభుని ఆ యొక్క పట్టణంలో రానివ్వలేదని చెప్పేసి కొంతమంది ఏం చెప్పాడమ్మా యోహానను వాళ్ళ అన్నయ్య యాకోబు, వారిని శపిద్దాము, ఇప్పుడే అగ్నిని. అప్పుడు ప్రభు ఏం చేశాడు? వద్దు అన్నారు. వాళ్ళని గద్దించాడు కదా. గద్దించాడు. ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు మీరు? అవును. నేనేమో రక్షించడానికి వచ్చాను, మీరేమో వాళ్ళు నాశనం చేద్దాం అంటున్నారు అని చెప్పి గద్దించాడు. అవును. దాని తర్వాత యోహాను అంత ప్రేమ గురించి మాట్లాడాడు తప్ప ఇంకా దేని గురించి ఆయన మాట్లాడలేదు. ఉమ్. మీరు గమనించండి, ప్రభుతో ఉన్నంత కాలము వాళ్ళు ఎవరన్నా ప్రభుని ఏదైనా అంటే గనక వాళ్ళు తట్టుకునే వాళ్ళు కాదు. అది మీకు పాత నిబంధనలో కూడా కనబడుతుంది. మోషే గురించి మోషే ప్రవచిస్తున్నాడు కాబట్టి ఎవరు ప్రవచించడానికి వీల్లేదని యెహోషువ అనుకున్నాడు. అది ఒక ప్రేమ, కానీ వేరే విధంగా చూపించడం అనేది తప్పు. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ప్రవచించాడు. ఈయన ఏం చేస్తున్నాడు? వేరే వాళ్ళు కూడా ప్రవచిస్తున్నారు. యోషువకి కోపం వచ్చింది. మీరు ఆపండి, సేవకుడు ప్రవచిస్తున్నాడు అని ఆయనకి కొద్దిగా ఈర్ష్య వచ్చింది. అప్పుడు వెంటనే మోషే అన్నాడు, అందరి మీద దేవుడు ఆత్మ లేదా అని అడుగుతున్నాడు. చూసారా దేవుని సంగమా? సేవకుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళ మీద కూడా దేవుడు ఆత్మ వచ్చింది కదా, మరి వాళ్ళు కూడా ప్రవచిస్తారు. సేవకుడు ఒకడే కాదు కదా. అప్పుడు ఆయన కామైపోయాడు. దేవుని సంగమా, మన మాటల్లో అక్కడి నుంచి యోహాను మారిపోయాడు, కంప్లీట్ మారిపోయాడు. ప్రభు ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు పెంతెకొస్తు దినాన్న ఆయన అంతా రాసింది ప్రేమ గురించే. మీరు ఆయన పత్రికలు చదవండి జాగ్రత్తగా, లేకపోతే యోహాను సువార్త చదవండి. పరిశుద్ధాత్మ గురించి రాసిన మొదటి వ్యక్తి మన యోహానే రాశాడు. తర్వాత పౌలు గారు వచ్చి ఇంకా పరిశుద్ధాత్మ గురించి ఇంకా వివరించి ఆయన సంఘానికి తెలియపరిచాడు. దేవుని సంఘమా, మనం గనక దేవుడి శిష్యులమైతే ప్రేమ, మన మాటల్లో ప్రేమ ఉండాలి. దయ కలిగిన మాటలు మనం కలిగి ఉండాలి. అందుకే దేవుడి వాక్యంలో మీరు అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో మీరు చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఐక్యత కలిగి, సంఘంలో ఎప్పుడు ఐక్యత కలిగిద్దో దేవుడు అక్కడ వాళ్ళ ప్రార్థన ఆలకించే విధానము వేరేగా ఉంటుంది. అందుకే వాళ్ళు పేతురు గురించి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఆలకించాడు. ఎందుకంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఏం చేశాడంటే
ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు 133 కీర్తనలో. దే గాడ్ కమాండ్స్ అ బ్లెస్సింగ్. అది ఫ్యామిలీలో యూనిటీ ఉన్నా, ఐక్యత ఉన్నా, సహోదరుల మధ్యలో ఐక్యత ఉన్నా, లేకపోతే శిష్యుల మధ్య ఐక్యత ఉన్నా, ఎక్కడన్నా ఐక్యత ఉన్న చోటు దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక బ్లెస్సింగ్ ని ఆయన ప్రకటిస్తాడు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఏకంగా ఏకాత్మతోనూ వాళ్ళు కలిసి ఉన్నారు. దేవుని సంగమా, ప్రేమ లేకపోతే అసలు నువ్వు శిష్యుడివే కావు. దేవుని వెంబడించడం అంటే ఏదో నీ రక్షణ కొరకు వెంబడించడం కాదు. మరి ఇప్పుడు ఉన్న జీవితం గురించి ఏంటి? అందుకే కదా మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. ఇప్పుడు రక్షకుడుగా అంగీకరించావు ప్రభుని. ఇప్పుడు ప్రభు మాటలు మనం లోబడాలి కదా. దేవుడు నీకు ఇచ్చిన గ్రంథాన్ని మీరు లోబడకపోతే మీరు దేవుణ్ణి ఎలా చూస్తారు? రేపు ఎలా చూద్దాం అనుకుంటున్నారు? మన ప్రకారంగా. అందుకే మీ స్వబుద్ధిని మీరు వాడుకోమాకని చెప్తాడు. మన స్వబుద్ధి ప్రకారంగా మనం నడిస్తే గనక మనం ఏమవుతామంటే మనము దేవుడికి దూరంగా ఉంటాము. అందుకే దేవుని సంగమా, వాళ్ళు దేవుని యొక్క ప్రేమ ఎలా చూపించారంటే ఇతరుల కొరకు త్యాగం చేసిన వారుగా ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 నుండి 18 వరకు చూడండి. యోహాను పత్రిక 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమునో కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? ఇంకా చదువునన్నా. ఎలా నించును? ప్రశ్న. అవును, దానికి ఏం జవాబు చెప్తాము? చిన్న పిల్లల దేవుని సంగమా, నిజమైన ప్రేమ అవును. ఏమవుతుందంటే ఒకరిని హెచ్చిస్తుంది. నిజమైన ప్రేమ దేవుడు నిన్ను కనికరించినట్టుగా నువ్వు కనికరిస్తావు. దేవుడి ప్రేమ నీలో ఉంటే గనక ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడవు, వాళ్ళని తీసి పారే. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళు ప్రభులో ఎదుగుతున్నారు. మనము త్యాగము చేసేవారుగా ఉండాలి. సహోదరుల కొరకు త్యాగం చేసేవారుగా ఉండాలి. ఎక్కడన్నా కానీ మీరు త్యాగం కనబడిపోతే అది ప్రేమ కానే కాదు. ప్రేమలో ఎప్పుడన్నా మీరు గమనించండి, సాక్రిఫైస్ అనేది ఉండదు. నేను కాదు నా సహోదరుడు, నేను కాదు నా సహోదరి ప్రార్థన చేయాలి, నా సహోదరి పాట పాడాలి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే అది ప్రేమ కానే కాదమ్మా. దేవుని సంగమా, ప్రీచింగ్ లో కూడా అంతే. వేరే వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు ఎదగాలి దేవుళ్ళు, వాళ్ళు ప్రభులో నడవాలి, వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ రావాలి. అది ఎలా వస్తుంది? ముందు మనలో ప్రేమ ఉంటేనే కదా ఇతరులకి మనం సహాయం చేయగలము. ఇతరుని లేవనెత్తాలంటే మనం దేవుడు వాక్యము ద్వారానే, దేవుడు మాటకు మనం లోబడితే గనక ఆ ప్రేమ మనలో ఉంటుంది. మనం వేరే వారికి సహాయం చేసేవారుగా ఉంటుంది. కష్టమైన వారికి కూడా మనము ప్రేమించటము మనకి సులువు అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన కష్టంగా ఉంటుంది. మన శత్రువుని క్షమించాలన్నా, ఎవరన్నా ఒక మాట అంటే మనం వాళ్ళని ఒక మాట అంటంతో క్లోజ్ చేస్తాం. కానీ అలా కాదు. ఒక సహోదరుని సంపాదించుకోవాలంటే చాలా కష్టం అమ్మా. నోరు పారేయటం వలన కాదు, అవ్వదు అది. దేవుని యొక్క ఒక మనిషిని, ఒక ఆత్మని సంపాదించాలంటే ప్రేమ ద్వారానే. ప్రేమ ద్వారానే మనం సంపాదించుకోగలము. ప్రేమ లేకపోతే సంపాదించుకోలేము. నేనేంటి లోబడేది వాళ్ళకి, నేనేంటి వాళ్ళకి చెప్పేది అని అనుకుంటే గనక అలాంటి మనస్తత్వం దేవుడు వాడుకోడు. అందుకే చాలా మంది అలాగే ఉండిపోతారు. మారు మనసు పొందుతారు, వాడుకోవడానికి ఇష్టం ఉంటుంది వాళ్ళకి. కానీ దేవుడు వాళ్ళని వాడుకోపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అహంకారము. వాళ్ళు దేవుడి ముందు తగ్గరు, ఎవరి ముందు తగ్గరు. వాళ్ళు నిర్ణయించుకుందే, వాళ్ళ మనస్తత్వం ప్రకారమే నడుస్తారు. మనం అట్టివారుగా ఉండకూడదు దేవుని సంగమా. అందుకే పౌలు గారు మన తిమోతికి రాయడం కారణం అంటే ఆయన అనేక మందికి నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన సంఘం స్టార్ట్ అయింది. ఆ సంఘం స్టార్ట్ అవటం వలన ఇప్పుడు ఆయన లేఖనములు రాసి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన ద్వారా కానీ, లేకపోతే నీ మాటల ద్వారా కానీ, లేకపోతే నీ ప్రేమ ద్వారా కానీ ఎలాంటి తేడా రాకూడదు. ఒక మాదిరిగా వాళ్ళు మీరు సంఘానికి ఉండమని చెప్తున్నాడు. ఎందుకంటే రేపు సంఘమే ఏలెత్తి చూపించేది సంఘమే.
బయట వాళ్ళ తర్వాత సంగతి. ఇప్పుడు మనం మన యొక్క విశ్వాసుల మధ్యలో ఎలా నడవాలో చెప్తున్నాడు. నీ ప్రవర్తన ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఎందుకంటే రేపు ఏదైనా తేడా చేస్తే ముందుగా విశ్వాసులే మాట్లాడతారు. ముందు విశ్వాసులే బయటికి వెళ్ళి ఒక పాస్టర్ గారి గురించి, ఒక సేవకుడి గురించి, ఒక స్త్రీ గురించి కానీ, ఒక పురుషుడి గురించి మాట్లాడేవాడు ఎవడరా అంటే ఆ సీక్రెట్ బయటికి తీసుకెళ్లేది ఒక విశ్వాసియే. దేవుని సంగమా, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ ఎప్పుడైనా క్రియ ద్వారా కనపడుతుంది, క్రియల రూపంలోనే కనపడుతుంది. సంఘంలో నీ ప్రేమ ఉందని చెప్తే గనక నువ్వు ఇచ్చేవాడుగా ఉంటావు. ఎవరికన్నా ఏదన్నా తక్కువ అవుతే గనక, వాళ్ళు కష్టాల్లో ఉంటే గనక దేవుడు వాళ్ళు శిష్యుల పాదాల దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క అనేక విషయాల్లో కొన్ని అమ్మేసుకున్నారు. వాళ్ళు కొంతమంది అయితే 2 ఇల్లు ఉంటే ఒక ఇల్లు అమ్మేశారు, పొలాలు అమ్మేశారు. వచ్చి పాదాల దగ్గర పెట్టారు. చివరికి మన బార్నబా కూడా ఏం చేశాడు? శిష్యుడే. ఆయన కూడా ఏం చేశాడంటే శిష్యులు పాదాల దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన శిష్యుల దగ్గర పాదాల దగ్గర తీసుకొచ్చి, నేను అమ్మాను, ఇదిగో తీసుకోండి, దేవుడు రాజ్యం విస్తరించబడాలి, దేవుడు రాజ్యంలో పేదవాళ్ళు ఉన్నారు, దేవుడు రాజ్యంలో లేని వారు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే కంపాషనేట్ గా ఉన్నారు వాళ్ళు. దేవుడు ప్రేమ వలన. ఎవరన్నా కష్టపడుతుంటే ప్రేమ చూడలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, మనం చూసి కూడా మనము తల తిప్పుకుంటే కనుక దేవుడు ఒక రోజున ఆయన కూడా మన కష్టాలు ఉన్నప్పుడు తల తిప్పుకుంటాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆ జన సమూహం చూసి వీళ్ళకి భోజనం ఇస్తారు, వీళ్ళందరూ ఆకలితో ఉన్నారు. ప్రేమ ఎదుటి మనిషి అవసరాన్ని చూసేది. ప్రేమ ఎదుటి మనిషి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేసేదే ప్రేమ. అది నిజమైన ప్రేమ, దేవుడి యొక్క ప్రేమ. అందుకే శిష్యులు కూడా వాళ్ళ మనసులు దేవుడు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు అనేక మందికి వాళ్ళు ఏం చేశారు? హెచ్చరించేవారు. అంటే దే యూస్ టు ఎన్కరేజ్. ప్రేమ ఏంటంటే ఎదుటి మనిషి నాలాగే ఎదగాలి. నేను ప్రభులో ఎలా ఎదుగుతున్నానో ప్రేమ కూడా ఇతరుల్ని కూడా అలాగే ఎదిగేటట్టుగా చూడాలి. లేకపోతే ప్రేమ కాదు, నువ్వు ఒక్కడే ఎదుగుకుంటూ వెళ్తుంటే అది ఏముంది? నీతో పాటు నీ కుటుంబము వాళ్ళు కూడా హెచ్చరించబడాలి, సహోదరులు హెచ్చరించబడాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు పౌలు గారు ఆయన మారు మనసు పొందిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాత మొదటి వ్యక్తి ఎవరు ఆయన తీసుకొచ్చి శిష్యులకు అప్పచెప్పింది? ఎవరమ్మా పౌలు గారిని శిష్యుల దగ్గర తీసుకొచ్చింది? బార్నబాకి శిష్యుల పేరేం పెట్టారు? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడు అని పెట్టాడు. సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎందుకంటే ఎవరన్నా నూతనంగా మారు మనసు పొందిన వారిని శిష్యుల దగ్గర తీసుకురావటము, శిష్యుల దగ్గర ఎదగటానికి ఆయన సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే మనము కూడా ఎవరన్నా కానీ మారు మనసు పొందినట్లా మనము కూడా తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడగా స్థిరమైన సత్యం గల వాక్ ఉందో మనం తీసుకురావాలి. దట్ ఈస్ ఎంకరేజ్మెంట్. అందుకే దేవుని సంగమా, అపోస్తల కార్యము 11వ అధ్యాయం 23, 24 వచనాల్లో ఆయన చెప్తున్న మాట చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 23, 24. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. ఆమేన్. ఎలా ఉన్నాడమ్మా ఆయన ప్రవర్తన? ఎలా ఉంది? ఆయన వచ్చాడు, చూశాడు, చూసి దేవుడు వాళ్ళకి అంత కృప ఇచ్చాడని చెప్పేసి ఆనందపడ్డాడు. అలాగే ఆయన వాళ్ళందరినీ ఏం చేశాడు? హెచ్చరించాడు. ఆమేన్. ప్రభులో మీరు స్థిరంగా ఉండమని హెచ్చరించాడు. ఆమేన్. ఎందుకంటే he was a good man, full of Holy Spirit and faith. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడే మా ప్రభు ప్రేమలో నడిపించేది. ఒక మనిషి అవసరంలో ఉన్నప్పుడు ప్రభు ప్రేమే వాళ్ళకి ఆ అవసరం తీర్చేది.
ప్రభు ప్రేమే వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేది. ప్రభు ప్రేమే. గమనించండి, ఆయన ఎలా నడిచాడు, మనం అట్టివారుగా నడవాలని చెప్తున్నాడు. మరి ఆయన ఎలా నడిచాడు, మనం కూడా అలా నడవాలంటే మన పరిశుద్ధాత్మ దేవుడితో అభిషేకించబడాలి. లేకపోతే మనలో ప్రేమ రాదు. దేవుని సంఘమా, ఆ రోజుల్లో ఆ యొక్క సంఘంలో ఏం చేశారంటే, మనుషులకి ఎక్కడెక్కడ అవసరం ఉందో, ఎందుకంటే కొంతకాలంకి తర్వాత కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? 11వ అధ్యాయం 29వ వచనంలో అన్నా ఏ ఎక్కడన్నా బుక్ అపోస్తల కార్యం 11, 20 అన్న 29. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 29వ అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగున చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఆమేన్. చూసారా, ఎక్కడ అవసరం ఉంటే సంఘానికి వాళ్ళు వినంగానే, ఆ వార్త రాగానే ఏం చేశారు? వీళ్ళు కొంత అమౌంట్ ని కలెక్ట్ చేసుకొని ముందు వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు. అది భోజనమైనా ఏదైనా కానీ, ఏ రూపంలో అయినా కూడా దేవుడి యొక్క ప్రేమని వాళ్ళు చూపించినట్లుగా ఉన్నారు. అందుకే మొదటి సంఘము గొప్ప సంఘం. ఈ దినాన సంఘము ఎలా ఉందంటే అందరూ స్వార్థపరులు. ఎవరికి వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప, సంఘంలో నిజమైన సంఘము ఉన్నారు కొంతమంది. ప్రభు కొరకు జీవించేవారు, ప్రభు మాట ప్రకారం జీవించేవారు, దేవుడు వాక్య ప్రకారంగానే జీవించేవారు ఉన్నారు కొందరు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు చెప్పిందే చేస్తారు. వాళ్ళకి స్వార్థం ఉండదు. అందుకే డోర్కాని తీసుకోండి. ఆ దినాల్లో డోర్కా ఏం చేసింది? ఏమా విధవరాల కొరకు ఏం చేసింది? ఏం చేసిందమ్మా? అంగీలను కుట్టి వాళ్ళకి మరి కుట్టించింది కదా. అవును అవును. అవును. పోనీ ఆమె సంపాదిస్తుందా? లేదు. లేదు. అదే సేవనమ్మా. సేవ ఎప్పుడు మినిస్ట్రీ ఎప్పుడు సేవ చేయటమే. ప్రాఫిట్ కోసం మనము ఎప్పుడు ఉండకూడదు. అది ప్రాఫిట్ కోసం అయితే అది సేవ కాదమ్మా. సంపాదన అయితే అది సేవ కాదు. సేవ అనేది మనలో ఉన్నది తీసుకొని వాళ్ళకి ఇవ్వటమే సేవ. దానికి దేవుడు ఎలా ఇస్తాడో సమృద్ధిగా అనేది తర్వాత విషయం. ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? మనము ఉన్న దాంట్లోనే మనం తీసుకొని ఇతరులకు పంచటమే నిజమైన సేవ. అందుకే డోర్కా చనిపోయినప్పుడు కూడా వాళ్ళు చాలా బాధపడ్డారు. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 36వ వచనంలో 9:36. మరియు యొప్పేలో తబీతా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను. కంటిన్యూ చేయనన్నా. ఆ దినములు యందు ఆమె కయ్యిలా పడి తన సత్క్రియలు కనిపించే విధానంగా జీవించింది. చూడండి దేవుని సంగమా, సర్వింగ్ అదర్స్ త్రూ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్. ఇతరుల్ని సేవ చేయడం అనే సేవనమ్మా. మన జేబుల్లో పెట్టుకుంటాం సేవ కాదు అది. దేవుడు మనల్ని ఏంతో నింపాడో మనం కూడా ఇతరులతో అదే నింపాలి. దేవుడు మనకి ఏది బోధించాడో మనం ఇతరులకు అదే బోధించాలి. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఇతరుల్ని ప్రేమించాలి. ప్రభు నేర్పించింది అదేనమ్మా. నేను నిన్ను ప్రేమించినట్లుగా మీరు ఇతరులు కూడా ప్రేమించుడి అన్నాడు. నేను మిమ్మల్ని కనికరించినట్లుగా మీరు కనికరించి. ఎవరు కనికరిస్తున్నారా? కనికరం అనే పదము ఈ దినాల్లో చాలా చాలా రేరుగా ఉంది. దయ అనేది రేరుగా ఉంది. ఆ పదాలు ఇప్పుడు వినట్లా మనం. పౌలు గారు అయితే సంఘానికి ప్రాణం ఇవ్వటానికి కూడా ఆయన ఎంత సిద్ధపడ్డాడంటే, ఆయన ఏ కష్టాలు వచ్చినా కూడా సువార్త ప్రకటించబడాలి. ఆయన చెరసాల్లో పడేసినా కూడా చెరసాల్లో వాక్యం చెప్పేవాడు.
ఎక్కడ పెట్టిన పౌలు గారు ఆయన దేవుడి యొక్క పని చేయటమే ఆయన పని. దేవుని సంగమా ఆయన అయితే విడిచిపెట్టాలా, సేవని విడిచిపెట్టలేదు. అది చెరసాల్లో ఆయన సేవ చేశాడు, అక్కడ మనుషుల్ని రక్షించాడు. ఎక్కడ పెట్టినా కూడా రోమాలో ఒక ఇల్లు తీసుకున్నాడు అద్దెకి, అక్కడ మనుషులకి ప్రకటిస్తానే ఉన్నాడు. ఇదే పనిలో ఉన్నారు వాళ్ళు. దే రిస్క్ దే లైఫ్ ఫర్ ద చర్చెస్. వాళ్ళు సంఘాల కొరకు వాళ్ళ ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడ్డారమ్మా. అదే నిజమైన ప్రేమ. తన స్నేహితుడి కొరకు చనిపోవటమే ప్రభు చెప్పాడు కదా నిజమైన ప్రేమ. అది సాక్రిఫిషియల్ సర్వీస్ అమ్మా. త్యాగపూర్వకమైన సేవ అంటే అదే. ఇప్పుడు సేవ వేరే అయింది, కానీ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి మనము ఆ సేవలోనే శిష్యులు నడిచిన విధానంగానే మనం నడవాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళు రాసిన ఈ బోధన మనము తీసుకొని ఇతరులకి మనము బోధించాలి. అందుకే మనం ఎప్పుడైనా కానీ అపోస్తుల బోధన మీద మనము పడుతూ ఉండాలి. ఎందుకంటే ప్రభు వాళ్ళకి అందజేశాడు. ప్రభు ఏం చెప్పాడు? వాళ్ళు శిష్యులకి ఇచ్చాడు. శిష్యులు ఏమంటున్నారు? ఎలా కట్టబడాలి సంఘము? అపోస్తులు బోధయందును బోధియందును ప్రార్థన ఎందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయటి ప్రవక్తలు అహవాసం మరియు శిష్యులు ఆ బోధన మీద మనము కట్టబడాలి అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ప్రభు అయిన యేసుక్రీస్తు మూలరాయి ఉన్నాడని వాళ్ళకి తెలియపరచబడింది. అందుకే ఈ సంఘాన్ని నేను ఈ యొక్క శిష్యుల మీద నేను కట్టుకుంటానని చెప్పాడు. దేవుని సంఘమా శిష్యులకి ఇచ్చింది మనకి శిష్యులు అందజేశారు. ఇప్పుడు దాన్ని మనం కొనసాగించేవారుగా ఉండాలి. అందుకే మన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30 వచనం చూడమ్మా. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచుడి. ఆమేన్. వాళ్ళకి సంఘంలో ఉన్న ప్రేమ కానీ వాళ్ళు త్యాగాలు చూడండి. దేవుని సంఘమా సంఘము కోరుకు అంటే దేవుడి శరీరము కోరుకు వాళ్ళు ప్రాణము కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధం. ఎవరి వ్యక్తి ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? ఎప్పుడన్నా ప్రశ్న అడిగినప్పుడు దాని పై వచనాలు మనం చదవాలమ్మా. ఎవరి గురించి పౌలు మాట్లాడుతున్నాడు అనేది మనం పై వచనాలు చదివితే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎఫ్రాఫ్రొడిటస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అందుకే పౌలు వాళ్ళు ప్రత్యేకమైన పేర్లతో పిలుస్తూ ఉంటాడు. ఎప్పుడైనా లేఖనంలో వాళ్ళు చేసింది ఎప్పుడు పౌలు మర్చిపోలేదు. వాళ్ళు ప్రేమ, సంఘం కొరకు ప్రేమ ఎలా చూపించారు, సంఘం కొరకు ఎలా నిలబడ్డారు, సంఘముతో వాళ్ళు ఎలా పోషించేవారు, వాక్యముతో గాని లేకపోతే వేరే విధానం గాని వాళ్ళు ఎలాగా దృఢపరిచారో సంఘానికి పౌలు గారు అట్టి వ్యక్తులను ఎప్పుడు మర్చిపోలే ఆయన లేఖనంలో. అందుకే ప్రిస్కిల్ల అక్విలా కూడా వాళ్ళు ఎప్పుడు మీరు గమనించండి, వాళ్ళు ఎవరికన్నా తప్పు చేసినా కూడా వాళ్ళు సరిగ్గా బోధించట్లేకపోతున్నా కూడా వాళ్ళు ఏం చేసేవారు? మనిషిని పక్కకు తీసుకెళ్లి ప్రేమతో వాళ్ళకి ఆ మార్గం అనేది వాళ్ళు తెలియపరిచారు. అవునా కాదా? అవునండి. అవును. మీరు ఎక్కడన్నా చూడండి అమ్మా, మీరు అపోస్తుల కార్యములు అన్ని చదవండి బాగా. మీరు శిష్యుల్లో ఉన్న ప్రేమ ఈ రోజుల్లో అది లేదు. ఎందుకంటే ఎవరు మినిస్ట్రీ వాళ్ళు కట్టుకుంటున్నారు, వాళ్ళ రాజ్యం వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళ రాజ్యం వాళ్ళు కట్టుకుంటున్నారమ్మా. ఒక పాస్టర్తో కూర్చొని టిఫిన్ చేయాలంటే 5,000 ఇవ్వాలంట. ఎక్కడన్నా ఉందమ్మా అది? సేవకుడితో భోజనం చేయాలంటే, ఫ్యామిలీతో చేయాలంటే ఒక రేటు, సింగిల్గా అయితే ఒక రేటు, ఆయన కలవాలంటే ఒక రేటు.
ఆయన వాక్యం వచ్చి చెప్పాలంటే ఒక రేటు. అన్ని డబ్బుతోనే పోలుస్తున్నారమ్మా. దేవుడు చూడట్లేదమ్మా. వాళ్ళకి వీళ్ళకి తేడా చూడండి. ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు శిష్యులు. ప్రభు కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సువార్త కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమా? దేవుని సంఘము ప్రేమతో కట్టబడాలి. దేవుని యొక్క ఇచ్చిన ఆయా శిష్యులకి అప్పచెప్పింది బట్టి ఆ యొక్క సంఘం కట్టబడాలి. ఎందుకంటే దేవుని సంఘం అనేది దేవునికి వెలుగై ఉన్నది. ఈ లోకంలో దేవుడు సంఘం అనేది వెలుగై ఉన్నది. ఆ వెలుగు ప్రకాశింపజేసి మీ సత్క్రియలను చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు నామాను మహిమపరచబడుతున్నది అని చెప్తున్నాడు. అందుకే మనము ఎవరన్నా కానీ తప్పులు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే తెలియక వాక్యంలో తప్పులు చేస్తున్నా కానీ వెంటనే వాళ్ళని పట్టుకుంటాం కాదు, పక్కకి తీసుకెళ్ళి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్పాలి. ఓర్పుతో కూడిన శిష్యత్వాన్ని మనము బోధించాలి. శిష్యులు తయారు చేయాలంటే అలాగేనమ్మా తయారు చేసేది. ఎప్పుడు తప్పులు పట్టుకుంటాం కాదు, తప్పులు పట్టుకొని మనం కామ్గా ఉండాలి. ఆయన తప్పు చెప్పాడు అనుకోండి, కామ్గా ఉండు. తర్వాత ఫోన్ చేసి, బ్రదర్ మీరు ఇలా చేశారు, అలా చేశారు, మీరు ఇలా మాట్లాడకూడదు, దేవుడి వాక్య ప్రకారం అయితే ఇలా ఉంది, మరి జాగ్రత్త, నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్త. మరి పౌలు గారిని ఆ యొక్క అపోలోని తీసుకెళ్లి పక్క తీసుకెళ్లి ఏం మాట్లాడారమ్మా? 18వ అధ్యాయం 26వ వచనంలో ఏం చెప్పారు? వాక్యం ఎలా చెప్పాలి? చదవమ్మా. 18:26. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు పరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. ఆమేన్. చూసారా? ఇదే పనిలో ఉన్నారమ్మా. శిష్యులకి సహాయం చేయడము, ఎవరన్నా ఏదైనా తప్పు చెప్పినా కూడా పక్కకు తీసుకెళ్ళి శ్రేష్టమైనగా చెప్పండి, ఎలా చెప్పండి అని చెప్పి వాళ్ళు దృఢపరిచి వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడతాం. కానీ మనమైతే ఒక తప్పుని తీసుకొని ఎన్ని మందికి చెప్తామో, ఎంత మందికి అది తెలియపరచబడుతుందమ్మా. ఇలా తప్పు చేశాడు, ఇలా తప్పుడు మాట్లాడుతున్నాడని. అదా సంఘం అంటే. సంఘము కట్టబడాలంటే, దేవుడి యొక్క శరీరంగా మార్చబడాలంటే, దేవుడు ప్రభులో మన సంఘంలో ప్రభు కనిపించాలమ్మా. అదే సంఘం. ఆయన శరీరము, తల అయినైతే, శిరస్సు అయినైతే మనం శరీరం అని చెప్తున్నాం. ఈ శరీరము ఎలా ఉండాలి? ఈ శరీరంలోనే ఐక్యత లేకపోతే, ఈ శరీరంలోనే ప్రేమ లేకపోతే రేపు సంఘంలో చేర్చుకోవటానికి ఎవరు వస్తారమ్మా? మీరు చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూడండి అమ్మా ఒకసారి. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. వాళ్ళు ఎవరమ్మా? పేదోళ్ళు కదా, నిరుపేదలు. వాళ్ళు ఏం చేశారు? దాతృత్వం. వాళ్ళకి ఉన్న దాంట్లో తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే, పౌలు గారికి ఏం చేశారు? ఆ అమౌంట్ ఏం కలెక్ట్ చేశారో మొదటి ఆదివారము అది తీసుకొని పౌలు గారికి ఇవ్వటము. అందుకే పౌలు గారు 9వ వచనం 9వ అధ్యాయం రాయటానికి కారణం అది. ఇవ్వటము, సంఘము ఇచ్చేవారుగా ఉండాలి అని రాశాడు.
ఎలా ఇవ్వాలి కొంచెం విత్తువాడు కొంచెముగా పంటకు వస్తాడు, సమృద్ధిగా అమ్మా? ఎలా ఇవ్వాలి సంఘము? దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ఉత్సాహం తెచ్చేవాడు. ఉత్సాహముగా పార్టీ వారి గురించి దేవుడు ఎదురు చూస్తున్నాడు. cheerful giver. వాళ్ళు భార్య భర్తల్లా కాదు, అననే సఫేరలా కాదు. వాళ్ళు హృదయంలో నిర్ణయించింది ఒకటి, ఇచ్చింది ఒకటి. ఎంత మంది అలా తప్పులు చేస్తాం తెలుసమ్మా? డబ్బు రాకముందేమో ఇంత వస్తే నేను దేవుడికి ఇంత ఇస్తా, డబ్బు వచ్చిన తర్వాత ఎంత ఇస్తారని నిర్ణయించుకున్నారో దాంట్లో మళ్ళీ సగం వెళ్ళిపోతాం. చూసారా ఎంత మంది ఆ తప్పు చేస్తారు తెలుసా? ఒక్కసారి నేను దేవుడికి ఇద్దాము అని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరేపిస్తే మళ్ళీ దాంట్లో కోతలు. మళ్ళీ దేవుని సంఘమా, అది ప్రేమ కాదు. వాళ్ళు పేదరికంలోనే వాళ్ళు ఇచ్చారు, సంతోషంగా ఇచ్చారు. ఈ ఫిలిపి సంఘం తీసుకోండి, మాసిడోనియా సంఘం తీసుకోండి. మీరు ఆ సంఘాలకి దేవుడికి ఎలా ఇవ్వాలి, పేదవాళ్ళకి ఎలా ఇవ్వాలి, విధవరాలకి ఎలా ఇవ్వాలి అని నేర్పించిందే శిష్యులు. అంతేగాని ఎప్పుడన్నా కానీ మీరు కొత్త నిబంధనలో, నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎవరన్నా కానీ మిమ్మల్ని ప్రెషర్ పెట్టి మీరు తైత్ ఇవ్వాలి, దశం భాగం ఇవ్వాలి, ఇవ్వకపోతే నువ్వు శపించబడతావంటే అక్కడి నుంచి పారిపోండి. శాపం నుంచి బయట తీసుకొచ్చిన దేవుడు మళ్ళీ డబ్బుల కోసం మిమ్మల్ని శపించడు. ఆయన ఫ్రీగా ఇమ్మన్నాడు, సంతోషంతో ఇమ్మన్నాడు. లేనప్పుడు కామ్గా ఉండాలి. దేవుడు ఎప్పుడు ప్రెషర్ తీసుకురాడమ్మా, అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళేంటంటే మీ జేబుల్ని కత్తిరించటమే వాళ్ళ పని. ఎంతసేపు అదే మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని సంఘమా, దేవుడు ఎప్పుడు ఒక మనిషి మీద ఒత్తిడి తీసుకురాడు. ధర్మశాస్త్రం నుంచి ఆయన బయటికి నిన్ను తీసుకొచ్చేసాడు. ధర్మశాస్త్రం ముగింపు అయిపోయింది. కానీ నీకు దేవుడికి ఇవ్వాలి, సేవకి ఇవ్వాలి అనుకునే హృదయాలు వాళ్ళు ఫ్రీగా ఇవ్వాలి, అంతే తప్ప పలానా రేట్ అనే లేదు. వాళ్ళు నిర్ణయించుకున్న బట్టి వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళ హృదయంలో ఏది నిర్ణయించుకున్నారో దాన్ని బట్టి ఇవ్వాలి. ఎందుకని ఇప్పుడు మనం ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాము. ఆత్మ ద్వారా నడిపించబడిన వారు జాగ్రత్తగా దేవుడు ఎలా నడిపిస్తాడో అలాగే నడవాలి. అప్పుడు దశం భాగము 10% కానీ దేవుడు మీకు మాట్లాడి 10 కాదు 20 ఇవ్వు అని చెప్పాడు అనుకోండి, ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు. ఎందుకంటే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఇస్తేనే నువ్వు దీవించబడతావు, ఇవ్వకపోతే శపించబడతావని చాలా మంది ఇదే మాటలు మాట్లాడుతున్నారు. మీకు దరిద్రం పట్టిందంటే మీరు దేవుడికి ఇవ్వట్లేదు, దేవుడికి ఇవ్వట్లేదు, దేవుడికి ఇవ్వట్లేదు అని ప్రెషర్ పెడుతున్నారు. అప్పు చేసుకుని తీసుకొచ్చి ఇస్తున్నారమ్మా. ఒక స్త్రీ సాక్ష్యం నేను విన్నాను. అప్పు చేసి తీసుకొస్తుంది భయముతో, ఎక్కడ శాపం వస్తుందనేది. అదా దేవుడు ఆత్మ అలా నడిపిస్తాడా? మీరు చెప్పండి. వాళ్ళు పేదరికంలో తీసుకొని ఉన్న దాంట్లో వాళ్ళు పోగు చేసుకొని వాళ్ళు ఇచ్చినట్లుగా ఉన్నారు. అందుకే దేవుడు వాళ్ళని దీవించారు, ఆశీర్వదించారమ్మా. ఎప్పుడన్నా గమనించండి, ఎక్కడన్నా ప్రెషర్ వస్తుంది, నాకు ప్రెషర్ వస్తుంది, ఈ సంఘానికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ప్రెషర్ వస్తుంది, నాకు ఈ సంఘం వచ్చినప్పుడు ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఇవ్వటం గురించి మాట్లాడుతున్నారు. ఏమన్ కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మన శరీరాల్ని ఆయనకి సజీవ యాగముగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఇది యాక్సెప్టబుల్ అయితే నువ్వు పరలోక రాజ్యంలో. దేవుని సంఘమా, మనము ఎప్పుడైనా కానీ ఇవ్వటంలో కానీ ఎలా ఉండాలంటే దేవుడు ఆత్మ ద్వారా నడిపించబడాలి. హృదయంలో నిర్ణయించుకుంది ఒకటి, డబ్బులు వచ్చిన తర్వాత అది ఆలోచన మారిపోయింది అనుకో, అది మనుషులలో ఉన్న స్వార్థం. అది ఎలా దీవించబడతామమ్మా? మనం ఎప్పుడన్నా కానీ మీరు గమనించండి, దేవుని సంఘమా, దేవుడి యొక్క సువార్థికులు ఉన్నారు.
నిజంగా రోడ్డు మీదకి వెళ్ళి ప్యాంప్లెట్లు ఇచ్చేవారు ఉన్నారు. దేవుడు మాటలు అనేక మంది విలేజెస్కి వెళ్ళి వాళ్ళు ప్రకటిస్తున్నారు. అట్టి వారికి ఆత్మ సంపాదనలో ఉన్న వారికి మనము బ్లెస్ చేయాలి. ఎందుకంటే ఆత్మల గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఆత్మల గురించి ఆలోచిస్తున్నారు. అట్టి వారికి మనం నిలబడి సహాయం చేయాలి. అందుకే మన పౌలు గారు కూడా యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:18 చూడమ్మా. యోహాను 3:18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఆమేన్. ఎలా ప్రేమించాలమ్మా? క్రియతోనూ సత్యముతోనూ. మాటలతోనూ కాదు, నాలుకతోనూ కాదు, క్రియతోనూ సత్యం. క్రియతోనూ. ఎప్పుడన్నా సత్యముతో. ప్రేమ క్రియ రూపంలో ఉంటుందని చెప్తున్నాను ఇందాక నుంచి. క్రియ రూపంలోనే సత్యముతో మనం ప్రేమించాలి. ప్రేమలో క్రియ లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమలో త్యాగం లేకపోతే అది ప్రేమ కాదు. మీరు చూడండి, తల్లి గాని తండ్రి గాని వాళ్ళకి లేకపోయినా పర్లేదు కానీ పిల్లలకి పెడతారు. ఎందుకంటే ప్రేమలో త్యాగం ఉంటుంది. అలాగే సంఘంలో కూడా వాళ్ళకి లేకపోయినా కూడా వాళ్ళు చేతల ద్వారా సత్యముతోనూ దేవుడి బిడ్డలకి సహాయం చేసినట్లుగా వాళ్ళు ఉన్నారు. అందుకే మాటలో కాదమ్మా, ప్రేమ ఎప్పుడు మాటలో ఉండదు, చేతలోనే ఉంటుంది. అందుకే ఒక మనిషి రాశాడు, ఏమన్, గివింగ్ హ్యాండ్ ఇస్ బెటర్ దెన్ అ ప్రేయింగ్ హ్యాండ్. ప్రార్థన చేస్తాం కొందరు కానీ క్రియ రూపంలో ఎక్కడుంది ప్రేమ? మరి ప్రభువా వాళ్ళని దీవించు, ప్రభువా తండ్రి దేవ దీవించు, ఆకాశ వాకట్లు విప్పి వాళ్ళని దీవించు, ప్రభువా దీవించు. నీకు తెలుసు వాళ్ళకి అవసరం ఉందని, అయినా కూడా నువ్వు ప్రార్థన చేస్తానే ఉంటావు. అది క్రియ రూపంలో కదమ్మా చెప్తుంది. ఆల్వేస్ జెన్యున్ లవ్ ఈజ్ ఎక్స్ప్రెస్ త్రూ యాక్షన్స్, నాట్ త్రూ వర్డ్స్. ప్రేమ ఇస్తుంది, ప్రేమ సాక్రిఫైస్ ఉంటుంది, ప్రేమలో త్యాగం ఉంటుంది, మాటల్లో ఉండదు. దేవుని సంగమా మోసిపోమాకండి. అందుకే మన పౌలు గారు మన తిమోతికి ఏం చెప్తున్నాడు? ప్రేమలో నీవు మాదిరిగా ఉండు అని చెప్తున్నాడు. ముందేమో మాటలతోనూ ప్రవర్తనతోనూ ప్రేమతోనూ అలాగే విశ్వాసముతోనూ పవిత్రతను నువ్వు మాదిరిగా ఉండు. ఎందుకంటే 10 మందిని నేను చూస్తున్నావు, 10 మందికి నువ్వు చెప్తున్నావు. 10 మందికి చెప్పేవాడు 10 మందితో చెప్పించుకోకూడదు. దేవుని సంగమా, అలాగే మనం క్రైస్తవులం 10 మందిని మనము ఏం చేస్తున్నాము? సత్యం గల మార్గంలో నడిపిస్తున్నాం. నడిపించేవారు అలా నడిస్తేనే నీకు వెనక మనుషులు ఫాలో అవుతారు. అలా నడవకపోతే నీ వెనక ఎవరు రారు. ఎందుకంటే క్రియ రూపంలో కనిపిస్తుంది. ఏదైనా కానీ క్రియ రూపంలో అనేది కనిపించాలి. జనాలు చూస్తున్నారు. అందుకే మీరు ఒకరిని ప్రేమించిన ఎడల మీరు నా శిష్యులు అనుదరు అని చెప్పాడు. ఎలా చూస్తారమ్మా ప్రేమ? ఎలా కనిపిస్తుంది ప్రేమ? క్రియ రూపంలోనే కనిపిస్తుంది, సత్యంలోనే కనిపిస్తుంది. లేకపోతే అది ప్రేమ కాదు. పాపం అండి, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు. పాపం అండి, ప్రార్థన చేస్తా, వాళ్ళకు నీ దగ్గర ఉంది కానీ ప్రార్థన చేస్తావు. అది మన ప్రేమ. అదేనమ్మా మన ప్రేమ. చూసి కూడా నువ్వు గుడ్డివాడుగా ఉంటే రేపు నీ అవసరతల కోసం ప్రభు గుడ్డివాడు అవుతే ఏం చేస్తావు?
ప్రభు తన ముఖాన్ని తిప్పేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తావు? అందుకే నీ సత్క్రియల్ని దేవుడు చూస్తున్నాడని చెప్తున్నాడు. ఆయన నామము మహిమపరచబడుతుందని చెప్తున్నాడు. దేవుని సంగమా, ఈ పొద్దున జావ కాలము మీలో ప్రేమ మాటల ద్వారా కాదు, మీ నాలుక ద్వారా కాదు, చేతల ద్వారా, సత్యము ద్వారానే ఉండాలని ప్రభు కోరుచు. అలా విధంగా మనం జీవించగలిగితేనమ్మా, దేవుడు మన ప్రతి అవసరతని క్రీస్తు, చదవమ్మా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువానియందే నేను సమస్తమును 19 చదువు. 19th verse. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమె ఎక్కడ చూడండి అమ్మా, ఇచ్చేవారికి దేవుడు కృప ఎప్పుడు ఉంటుంది. మీరు 2వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆ 9వ అధ్యాయం మీరు చదవండి కరెక్ట్ గా. వాళ్ళు సంఘం కోసం తీసుకున్న కానుకల గురించి మాట్లాడుతున్నాడు. రెండోది ఆయన ఇచ్చేవాడు మనస్తత్వం గురించి మాట్లాడుతున్నాడు. అందుకే 15వ భాగంలో 15వ వచనంలో 2వ అధ్యాయము చూడమ్మా, 9వ అధ్యాయము 15వ వచనము, చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. లాస్ట్ వర్స్ ఇదేనా అన్న? కాదు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవలని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. థ్యాంక్స్ బి టు గాడ్ ఫర్ ద ఇండిస్క్రైబుల్ గిఫ్ట్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. తండ్రి అనే దేవుడు ఏం చేశాడంటే తన అద్వితీయ కుమారుని ఇచ్చాడని చెప్తున్నాడు. ఆయన క్రియ అన్డిస్క్రైబుల్ గిఫ్ట్. ఆ గిఫ్ట్ కన్నా గొప్ప గిఫ్ట్ ఏది లేదు. చెప్పసఖ్యము కాని వరమను మనము కూడా ఇచ్చే విధానం ఎలా ఉండాలంటే మనకన్నా గొప్పగా ఉండాలి. ఎదుటి మనిషికి మనకి ప్రేమ చూపించేటప్పుడు దేవుడు ఎలా ఇచ్చాడో మనం కూడా అతి విధంగా ఇవ్వాలి. ఇట్స్ కాల్డ్ ద ఇండిస్క్రైబుల్ గిఫ్ట్. అందుకని ఇవ్వటంలో లాస్ట్ లో ఆ మాట చెప్పాడు. ఎందుకంటే ఆయన కన్నా గొప్పవాడు ఇవ్వటంలో ఎవరు లేరు అని చెప్తున్నాడు. దేవుడి కన్నా గొప్ప వాళ్ళు ఉన్నారమ్మా ఇచ్చేవాళ్ళు? ఎవరు లేరు. ఎవరు లేరు. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు. ఎవరు తన కుమారుని ఇవ్వలేదు. ఎవరు మన కొరకు మన స్థానాన్ని వాళ్ళు తీసుకోలేదు. ఎవరు లేరు కాబట్టి ఆయన రావాల్సి వచ్చింది. దేవుని సంగమా, ఆ విధంగా మనము కూడా ఇచ్చేవారుగా ఉంటే గనక అది ప్రేమ. మనిషిని దగ్గర తీసుకుంటామే ప్రేమ. కొత్త శిష్యుల్ని వాళ్ళని శిష్యులుగా తయారు చేయటం, కొత్త విశ్వాసుని శిష్యులుగా తయారు చేయటమే నిజమైన ప్రేమ. మనతో పాటు ఇంకా 10 మంది క్రైస్తవత్వంలో ఎదగాలనేది కోరేవాడు నిజమైన ప్రేమ. ఆ ప్రేమ మనలో లేకపోతే గనక మనము అట్టివారుగానే ఉండిపోతాం. ఆయన నడుచున్నట్లుగా మనం నడవలేము. ఆయన చెప్పింది మనం చెయ్యము. కానీ దేవుడు నీ యొక్క అవసరతాల్ని తీర్చాలన్నా, నీ యొక్క ఆయన కృపను నిరంతరం అనుభవించాలన్నా ఉంటే, ఎప్పుడన్నా కానీ నువ్వు ప్రేమించేవాడుగా ఉంటే నీ కుటుంబానికి ఏ లోటు అనేది ఉండదు అని బైబిల్ చెప్తుంది. ఏ లోటు ఉండదు మీకు. అందుకే దేవుడు వాక్యానికి మనము లోబడాలి. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడాలి. ఒకవేళ మనకు ఆ ప్రేమ లేకపోతే, దేవా నీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ ప్రేమ మా హృదయాల్లో కుమ్మరించమని అడుగుతున్నాను. నువ్వు ప్రేమించినట్లుగా నేను ప్రేమించలేకపోతున్నాను. నా సోదరుని ప్రేమించలేకపోతున్నాను. నా యొక్క శత్రుని ప్రేమించలేకపోతున్నాను. నువ్వు చెప్పిన మాట ప్రకారంగా ప్రభువా నేను నిన్నే సరిగా ప్రేమించలేకపోతున్నాను. అప్పుడు మనం ప్రభు ఏం చేస్తాడంటే తన ఆత్మ ద్వారా మీ హృదయాల్లో ఆ ప్రేమని కుమ్మరిస్తాడు అని చెప్తున్నాడు. అప్పుడు నువ్వు నిజమైన శిష్యుడిగా నువ్వు మార్చబడతావు. డెస్టినేషన్ నీలో క్రైస్ట్ అనేది ఫామ్ అవ్వాలి.
పౌలు గారు ఉద్దేశం ఏంటంటే ప్రతి విశ్వాసిలో క్రీస్తు అనేది సంపూర్ణతలోకి నడిపించాలని ఆయన ఆశ. దేవుడు ఆయనకి అట్టి కృప ఆయనకి ఇచ్చాడు. అందుకే అనేక మంది దైవజనులు ఆయన లేవనెత్తాడు, సేవకుల్ని లేవనెత్తాడు. ఎందుకంటే ఆయన హృదయ వాంఛన దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఇప్పుడు అన్న మీలో బ్రేక్. క్రీస్తు సంపూర్ణతలోకి రావాలని పౌలు గారు కోరుచున్నారు. దేవుడు కూడా అదే కోరుచున్నారు. ప్రభు తన మాటలు మన హృదయంలో ఫలింపులకు తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన తండ్రి,